మీకు టెక్నాలజీ అనేటటువంటిది ఎప్పుడూ కూడా అది మనిషి పురోభివృద్ధిని డెవలప్మెంట్ని ఇట్స్ అన్ ఇండికేషన్ ఫర్ యువర్ డెవలప్మెంట్. స్వామి వివేకానంద ఒక కాంటెక్స్ట్లో చెప్తారు ఆయన, శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దికి మన తాలూకా శాస్త్రాలు నిజమని నిరూపణ అవుతాయన్నారు. మీకు దానికి ఒకటే, ఈరోజు నాసా వాళ్ళు భూమికి సూర్యుడికి ఎంత దూరం ఉందని చెప్పి వాళ్ళు గెలాక్సీలు ఇవి అవి పెట్టి క్యాలిక్యులేట్ చేసినటువంటివి హనుమాన్ చాలీసాలో సహస్ర యోజన పరభాను లీలో తాహి మధుర బలజాను అని భూమికి సూర్యుడికి ఎంత దూరం ఉంది అనేటటువంటి దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల కిందట హనుమాన్ చాలీసాలో చెప్పడం జరిగింది. అంటే మీకు ఎప్పుడైతే సాంకేతికత సైన్స్ డెవలప్ అవ్వడం మొదలైందో మీ తాలూకా ఫిలాసఫీ దాని తాలూకా రియాలిటీస్ మీకు పైకి కనిపిస్తాయి. దాని మీద ఉండే అపోహలన్నీ కూడా పింగాణి ప్లేట్లు బదులైపోయినట్టుగా బదులైపోతాయి అన్నట్టుగా, అంటే మీకు అంత దాని మీద విశ్వాసం పెరుగుతుంది. ఇది కాబట్టి శాస్త్ర సాంకేతికత అనేటటువంటిది ప్రతి వాళ్ళకి కూడా ఒక దేశం ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందింది అంటే ఏ దేశంలో అయితే శాస్త్ర సాంకేతిక విద్యలు అభివృద్ధి చెంది ఉంటాయో ఆ దేశంలో అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్తాయి. మీరు పూర్వం మొహంజదారో హరప్ప అక్కడ ఆ తవ్వకాల్లో మనకి ఆ కాలం నాడు సివిల్ ఇంజనీరింగ్ ప్రకారంగా ఆ కట్టినటువంటి మురుగునీటి పాల సౌకర్యాలు కానీ ఈ అగ్రికల్చరల్ వ్యవసాయ భూములకు కావాల్సినటువంటి డ్యామ్స్ అవి కూడా మనకు ఆ కాలం నాడు ఎలా ఉండేటువంటివన్నీ మనకు అక్కడ తవ్వకాల్లో బయటపడ్డాయి. కాబట్టి శాస్త్ర సాంకేతిక అభివృద్ధి అనేటటువంటిది మనం 100% కూడా దాన్ని ఆహ్వానించదగినటువంటి పరిణామమే కానీ మరొకటివే కదా. కాకపోతే దాన్ని మనం మరో ప్రయోజనాలకు మాత్రం వాడుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. బికాజ్ మనం తీసుకునే ఫుడ్ కావచ్చు, మన డైలీ లేచే విధానం కావచ్చు. అంటే యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకు కూడా త్వరగా బీపీలు, షుగర్లు, అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ఏజ్లో ఉన్నప్పుడే మనం చూస్తూ ఉన్నాం. బికాస్ లాట్ ఆఫ్ చేంజెస్ మన లైఫ్లో జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే చాలామంది యోగా చేయండి, యోగా చేస్తే చాలా బాగుంటుంది, బాడీకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఆరోగ్య సమస్యలు కొంచెం దూరంగా ఉంటాయి అంటుంటారు. యంగ్ జనరేషన్ మొత్తం జిమ్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ యోగా అనేది ఎక్కువగా అంత ఆసక్తి చూపించరు. బట్ యోగా అనేది మన జీవన శైలిలో ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది అంటారు? ఏం చెప్తారు మీరు? యోగా చేయడానికి యోగా ఉండాలి. మనకి యోగా అనేటువంటిది యోగానికి సంబంధించింది. అది కారణం ఏంటంటే ఏ వ్యక్తి అయినా సరే నిత్య నైమిత్తిక జీవితంలో బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడం అనేటటువంటిది ఒక అలవాటుగా చేసుకోవాలి. బ్రాహ్మీ ముహూర్తం అంటే సూర్యోదయాత్ పూర్వం 1:12 ముందర, అంటే దాదాపుగా 3:30 నుంచి 4 గంటల మధ్యలో నిద్ర లేచి, నిద్ర లేవడం అంటే లేచిన వెంటనే మంచం దిగి పారిపోవడం అని కాకుండా అక్కడ మీరు మీ తాలూకా పుణ్యనదులు, పర్వతాలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇత్యాది వాళ్ళని, మీ కులదైవాళ్ళని వాళ్ళని స్మరించుకుంటే, అంటే దీని అర్థం ఏంటంటే మీరు ఇందాక యోగా గురించి అడిగారు. మనం పడుకున్నప్పుడు సమతలంగా మనం పడుకుంటాం రాత్రి అంతా ఒక 7-8 గంటల పాటు. లేచిన వెంటనే మనకి మన తాలూకా శ్వాస అయితే కుడిలో రంధ్రంలోంచో ఎడం రంధ్రంలోంచో ఉంటుంది. అది గమనించాం. ఎప్పుడైతే మనకి ఈ సూర్యనాడి చంద్రనాడి అంటారనమాట, ఈ సూర్యనాడిలో ఉండే శ్వాసని మీరు శ్వాస నియంత్రించి ప్రాణాయామం చేసుకుని ఎడం నాడిలోకి మార్చుకోవాలి. అంటే ఏంటి, సమతలంగా పడుకున్న వాళ్ళం నిటారుగా లేచేటప్పటికీ మన తాలూకా శరీరంలో ఉండేటటువంటి ప్రక్రియల్లో మార్పులు వస్తాయి. ఆ మార్పుల్ని మనం సహజంగా జాగ్రత్తగా చేసుకోవాలి. పూర్వం రోజుల్లో వాళ్ళు తులసీదాస్ గారు 126 సంవత్సరాలు బతికారు. కారణం ఏంటి, ఆయన ఉండేటటువంటి నిత్య నైమిత్తిక జీవన శైలి ఆయన్ని అలా తీసుకువెళ్ళింది. మన పూర్వతరాల్లో వాళ్ళు కూడా
80-90 సంవత్సరాలు హ్యాపీగా బతికేవారు. వాళ్ళకి ఏ సమస్యలు ఉండేవి కావు. కారణం ఏంటి? వాళ్ళు రోజులో 8 గంటల పాటు పొలంలో పనిచేస్తూ ఉండేవారు. కాబట్టి మీరు కళ్ళకి గ్రీన్ కనిపిస్తూ ఉండాలి. ఆక్సిజన్ మొత్తం రోజంతా ఆక్సిజన్ని పీల్చేవారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు హాయిగా ఉండాలి. తర్వాత మరొక విషయం ఏంటంటే ఎవరికీ కూడా మనం ఆహారపు అలవాట్లు అనేటటువంటివి మన జీవన శైలి మీద చాలా ప్రభావం చేస్తాయి. మీరు ఎంతవరకు సాత్విక ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తారో మన జీవితం అంత చక్కగా నడుస్తుంది. అందులో మాత్రం ఏ సందేహం లేదు. దాంతోపాటుగా యోగా అంటారా, ఆ యోగా అనేటటువంటిది దాని మీద శ్రద్ధగా పెట్టుకొని జాగ్రత్తగా నేర్చుకుంటే శరీరం కూడా మారుతుంది. ఆహారపు అలవాట్ల గురించి ఒకసారి మాట్లాడుకుందాం సుబ్బారావు గారు. అంటే ఇప్పుడు మార్నింగ్ ఎన్నింటికి 9కి లేస్తే బ్రేక్ఫాస్ట్ చేసేయడం, 10కి లేస్తే బ్రేక్ఫాస్ట్ చేసేయడం, లేదంటే నైట్ కొంచెం లేట్ అయితే ఈవెంట్స్కి వెళ్ళినా పార్టీస్కి వెళ్ళినా అక్కడ లేట్ నైట్ తినడము, 1 తర్వాత తినడము, 2 తర్వాత పడుకోవడం. అంటే మన తినే ఆ టైమింగ్స్ కూడా ఒకప్పుడు ఈ టైంకి తినాలి, ఈ టైంకి పడుకోవాలని ఉండేది. కానీ ఇప్పుడు మనకి అవైలబిలిటీ ఉన్న టైంలోకి మనం తెచ్చేస్తున్నాం. అలా చేయడం వల్ల మన బాడీలో వచ్చే చేంజెస్కి సంబంధం ఉందంటారా? ఒక టైం ప్రకారం మెయింటైన్ చేసేదానికి, టైం లేకుండా ఒక బాడీని తీసుకెళ్లేదానికి ఉండేటువంటి తత్వం ఎట్లా ఉంటుందంటారు? తప్పకుండా దాని ప్రభావం ఉంటుంది. మనకి ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి భోజన విధానం అనేటటువంటిది మనకి ఆయుర్వేదం మనకి పెట్టింది. ఆ ఆయుర్వేదంలో మనకి షడ్రసోపేతమైన భోజనాలు అంటారు. భక్ష్యాలు, భోక్ష్యాలు, చోష్యాలు, లేహ్యం అని చెప్పి 5 రకాలైనటువంటి పంచభక్ష్య పరవాణాలు అంటారు అన్నమాట. అవి మీరు ఎప్పుడైతే మీరు వాటిని ఆయుర్వేదం ఎలా చెప్పిందో అలా ఫాలో అవ్వగలిగినంతకాలం మీకు మనం తినేటటువంటి దానికి కూడా ఒక పద్ధతి అంటూ ఒకటి ఉన్నది. మొట్టమొదటి ఏ పదార్థం తినాలి, తర్వాత ఏమిటి తినాలి, తర్వాత ఏం తినాలి, దేంతో ముగించాలి. తర్వాత మరొక విషయం ఏంటంటే ఈ రోజున చాలామంది బ్రేక్ఫాస్ట్ తినడం మానేసి బ్రంచ్ అంటున్నారు అనమాట. అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ కలిపేసి మధ్యాహ్నం 1 గంటకు తింటున్నారు. అది చాలా తప్పదు ఇది. ఎందుకంటే మీరు రాత్రి తినకుండా మీ శరీరం లోపల కాన్స్టిపేషన్ ఉంచేసినటువంటి దానికి అది రెక్టిఫై అవ్వాలంటే పొద్దున 8 గంటల లోపున 2 ఇడ్లీ తింటే చాలు. అది బ్రేక్ఫాస్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అల్పాహారాన్ని బ్రేక్ఫాస్ట్ని మాత్రం స్కిప్ చేయడానికి ప్రయత్నించకండి. తర్వాత మరొక విషయం ఏంటంటే 4 గంటలకు మినిమం 4 గంటల గ్యాప్ ఉండాలి. ఒక మారు తినడానికి మరో మారు తినడానికి కూడా. మనం అంతేకాని అవకాశం దొరికినప్పుడల్లా ఏదో ఒకటి తింటూ ఉంటామంటే మాత్రం కష్టం అయిపోతుంది. కారణం ఏంటంటే మనకి లోపల అగ్నిహోత్రం ఉంటుంది. మనం వేసేటటువంటి ప్రతి పదార్థం కూడా అగ్నిదేవుడికి సమర్పించినటువంటి ఆహుతుల కిందే మనం భావించాలి. ఏదో రోడ్డు మీద వేసిస్తామన్నట్టుగా కాకుండా, మంటలో పడేసామని కాకుండా మనం తినే ప్రతి పదార్థం కూడా దానికి యజ్ఞం చేస్తున్నాం అనేటువంటి ఆ స్పృహతో ఉంటే మనం అన్నీ కూడా ఏవి పడితే అవి తినకుండా ఉండడానికి. దానివల్ల తద్వారా ఏమవుతుందంటే మన ఆరోగ్యం బాగుంటుంది, జీర్ణ వ్యవస్థ బాగుంటుంది. తద్వారా మీ తాలూకా హృదయం చక్కగా పనిచేస్తుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, జీవనశైలి చక్కగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి సాధించాలి అనుకుంటే మాత్రం సరి అయిన ఆహారపు అలవాట్లు మనకి ఏదైతే మన శాస్త్రాలు చెప్పాయో వాటిని మనం చక్కగా అమలుపరుచుకోగలిస్తే ఆరోగ్యం ఎన్నేళ్ళు వచ్చినా కూడా ఆరోగ్యపరంగా ఎవరికి ఇబ్బంది ఉండదు, హాయిగా ఉంటారు. సుబ్బారావు గారు, ఏ టైంలో అయినా కూడా అంటే ఇప్పుడున్న జనరేషన్ చూస్తే ఏంటంటే ఫీమేల్స్ అన్ని విషయాల్లో మెయిల్స్తో సమానంగా ముందంజలో ఉన్నారని చెప్పొచ్చు. ఒకప్పుడు ఏంటంటే ఆడపిల్ల పుట్టిందంటే ఆ అమ్మాయికి పెళ్లి చేసి పంపిస్తే చాలు, జాబ్ చేయాల్సిన అవసరం లేదు అనే ఫీలింగ్ ఉంటుండే. కానీ ఇప్పుడు ఏంటంటే ఇద్దరు జెండర్ డిఫరెన్స్ తప్పితే ఇద్దరు ఈక్వల్గానే ముందుకెళ్తున్నారు లైఫ్లో. కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంతవరకు సస్టైన్ అవుతుందంటారు? అసలు ఉమెన్ ఎంపవర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? విమెన్ ఎంపవర్మెంట్ అంటే మహిళా సాధికారత. అంటే మనకి అనాదికాల నుంచి కూడా వస్తున్నటువంటి, యాక్చువల్గా చెప్పాలంటే సృష్టిలో ఇద్దరూ సమానమే. మీరు పార్వతీ పరమేశ్వరులు తీసుకుంటే అమ్మవారి శక్తి అయితే పార్వతీ పరమేశ్వరుడు ఆ శక్తిని యాక్టివేట్ చేసేటటువంటి, అంటే అమ్మవారి తాలూకా శక్తిని తీసుకుని ఆయన ఆచరించేటటువంటి వ్యక్తి. ఇదేంటంటే మనం భౌతికంగా మహిళ వేరు పురుషుడు వేరు అనుకుంటాం, కానీ రెండూ లేకపోతే మాత్రం
ఈ సృష్టిలో ఏ కార్యక్రమం కూడా జరగడం చాలా కష్టం. కాబట్టి ఇకపోతే ఏమిట్రా అంటే మన ఇంట్లో కూడా పూర్వకాలం నుంచి కూడా పురుషుడు అడవికి వెళ్ళి వేట తీసుకొస్తే ఇంట్లో స్త్రీ ఇంటిని నిర్వహించేది. అదే ఈ రోజుల్లో కూడా. కాకపోతే మారుతున్న కాలమాన పరిస్థితుల ప్రకారంగా ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలకు వెళ్ళి చేసుకొచ్చి ఇంట్లో కార్యక్రమాలు చేసుకోవడం అనేది జరుగుతుంది. అది పూర్వం కూడా ఏంటి మహారాణులు వాళ్ళు కూడా ఉండేవారు, వాళ్ళు రాజ్య పరిపాలన అవి చేస్తుండేవారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వచ్చేటటువంటి కాలమాన పరిస్థితుల్లో మార్పుల వలన కూడా మహిళలకి ముఖ్యంగా చట్టసభల్లోనూ వాటిల్లోనూ కూడా సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలి అనేటటువంటి దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం వారు కూడా ఎన్నో కార్యక్రమాలని చేపట్టారు. ఇది ఎక్కడ మీకు సమస్య వస్తుందంటే గ్రామీణ వాతావరణాల్లో ఉండేటటువంటి మహిళలు వాళ్ళకి కూడా ఈ వచ్చేటటువంటి గవర్నమెంట్ ప్రభుత్వం తాలూకా పథకాలు వాటి గురించి తెలియవు. ఇప్పుడు మనకి సూక్ష్మ రుణాలని చెప్పిస్తున్నారు, పావల వడ్డీ రుణాలు అంటున్నారు. వీటిల్లో మహిళలకు కూడా వాళ్ళకి చేతి వృత్తులు అవి నిర్వహించుకోవడానికి తక్కువ వడ్డీకి ప్రభుత్వం రుణాలు అందజేయడం, అలాగే ఇంట్లో వాళ్ళకి కర్రల పొయ్యిలతో పనిచేసుకున్న ఆడవాళ్ళకి గ్యాస్ పొయ్యిలు ఇవ్వడం, ఇవన్నీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి విషయం. మరొక ముఖ్యమైనటువంటి ఈ పరిణామం మొన్న గణతంత్ర దినోత్సవం నాడు కేంద్ర ప్రభుత్వం వారు మహిళలకు ప్రాతినిధ్యం ఇచ్చి త్రివిధ దళాల్లో కూడా వాళ్ళతోటి కవాత్ చేయించడం, వాళ్ళకి కూడా అంటే ఒకప్పుడు మహిళలు కొన్ని రంగాలకే పరిమితం అనుకునేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చి ఇప్పుడు మహిళలు అన్ని రంగాలకి పనికొస్తారు అనేటటువంటి విషయాన్ని మనకి ప్రభుత్వం కూడా వాళ్ళ పథకాల ద్వారా మనకి ఆచరించి చూపిస్తారు. ఇకపోతే ఏంటంటే ఉన్నత వర్గాల్లో మహిళలు వాళ్ళు పరిశ్రమలు నిర్వహించడం, తర్వాత కుటుంబపరమైనటువంటి వ్యాపారాలు చూసుకోవడం అన్నీ ఎలాగ జరుగుతున్నాయి అవి. అందుకే ఇప్పుడు వీళ్ళకి విద్యలో కూడా సమాన ప్రాతిపత్యత ఇస్తూ వీళ్ళకి కూడా 25%, 33% రిజర్వేషన్స్ ఇవ్వడం అనేటటువంటిది. ఇప్పుడు ప్రభుత్వం ఏమనుకుంటున్నారంటే వీళ్ళకి చట్టసభల్లో కూడా సమాన హోదా ఇచ్చి వాళ్ళని నిర్వహింపజేయడం అనేది దానిలో భాగమే మనకి రాష్ట్రపతిగా మహిళను తీసుకొచ్చి కూర్చోబెట్టడం అవన్నీ జరిగాయి. కాబట్టి ఏంటంటే ఏ దేశంలో అయితే మనకి వేద ప్రమాణంగా చెప్పిన వాక్యం అంటే ఎత్ర నార్యంత పూజ్యంతే తత్ర రమంతే దేవత అనేటువంటిది స్త్రీ అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఖేదపడకూడదు. అది ఇల్లు అవనివ్వండి, దేశం అనివ్వండి, సమాజం అనివ్వండి, మరొకటి అవనివ్వండి, స్త్రీ అనేటువంటిది ఎప్పుడూ కూడా ఆనందంగా, ఆహ్లాదంగా, సంతోషంగా ఉండాలి. అలా ఉంటేనే ఆ దేశం చక్కగా, ఆ ఇల్లు కూడా ఎత్తురెళ్తుంది. సుబ్బారావు గారు, ఇప్పుడు ఏంటంటే ఎవరైనా పిల్లలు అంటే ఫ్యామిలీలో పిల్లలు ఉంటే మీరు ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి వాళ్ళు అంటే దేనిలో టాలెంటో ఒకప్పుడు చూసేవాళ్ళు. అంటే వాళ్ళు పెరిగే కొద్దీ ఏ టాపిక్ మీద ఇంట్రెస్టింగ్గా ఉంటున్నారు, వాళ్ళు ఏం చదువుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ చాయిస్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ ఆఫీసెస్ అనుకోండి, మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ సెక్టార్లోనే జాబ్ తెచ్చుకోవాలి అని ఒక ప్రెజర్ పెరుగుతుంది. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీస్ చూస్తే చాలా స్ట్రెస్తో పెరుగుతున్నారు. అండ్ వాళ్ళు టీనేజ్కి వచ్చేటానికి ఈవెన్ చిన్నపిల్లలు, ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఈవెన్ వాళ్ళకి స్పెట్స్ కూడా అంటే సైట్ ప్రాబ్లం కూడా వస్తుంది. అంటే చదువులు వాళ్ళ మీద అంత ప్రభావితం చూపిస్తుంది. కెరీర్ కూడా ఏమవ్వాలనేది తల్లిదండ్రుల ఒత్తిడి పిల్లల మీద ఎక్కువ ఉంటుంది. సో దాని గురించి ఏం చెప్తారు? పిల్లల తాలూకా భవిష్యత్తుకి సంబంధించినంత వరకు కూడా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మెంటార్స్ కిందే ఉండాలి. వాళ్ళు దే ఆర్ ద ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్. వాళ్ళకేంటంటే చిన్న వయసులో ఉండే ఒక 4-5 ఏళ్ల వయసులో ఉండే పిల్లడిని అడిగి నువ్వు పెద్దకి ఏమవుతావంటే వాడు ఆకాశంలో చూసి విమాన డ్రైవర్ అవుతానంటాడు వాడు. కాబట్టి ఏంటంటే పిల్లల్ని ఎప్పుడూ కూడా మనం వాళ్ళకి ఏది మంచో ఏది చెడో చెప్పేసి వదిలేయాలి. నిర్ణయాధికారం వాళ్ళకే ఇవ్వాలి. మళ్ళీ అలా అని కాకుండా వాళ్ళ నిర్ణయం వలన వాళ్ళ భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా చూడవలసిన బాధ్యత కూడా తల్లిదండ్రులదే. ఈ ముఖ్యమైన విషయంలో మాత్రం తండ్రి తాలూకా పాత్రే ప్రధానమైనటువంటి పాత్ర. ఎందుకంటే మీరు ఎక్కడ ఎప్పుడు చూసినా కూడా తల్లి లాంటి
శిక్షణ తండ్రి లాంటి రక్షణ అనేటటువంటిది ఒక నానుడి ఉంది మనకి. తల్లి మొట్టమొదట ఆది గురువు ఎవరు? తల్లి బిడ్డకి తల్లే. ఒళ్ళో పడుకోబెట్టుకుని లాలిపాటలు పాడిన దగ్గర నుంచి గోరు ముద్దలు తినిపిస్తూ ఆలు దిద్దించింది అంతా కూడా తల్లే. కాకపోతే ఇది అయిన తర్వాత ఒక వయస్సు వచ్చిన తర్వాత పిల్లలు ఎప్పుడైతే స్కూల్లోకి మనం వాళ్ళని జాయిన్ చేసామో అక్కడి నుంచి కూడా ఏంటంటే తండ్రి అనేటువంటి వాడు వాళ్ళని చాలా క్లోజ్గా ఫాలో అవుతూ వాళ్ళకి వాళ్ళ తాలూకా ఇంట్రెస్ట్ ఎందులో ఉంది, ఇంట్రెస్ట్ ఉండడం ఒకటే కాదు అక్కడ కావాల్సింది, ఆ ఇంట్రెస్ట్ వలన వాళ్ళకి ఎంత అవుట్పుట్ పాజిటివ్గా వస్తుంది అనేటటువంటిది ఎప్పటికప్పుడు వీళ్ళు జడ్జ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఒక చిన్నపిల్లడి తాలూకా భవిష్యత్ అనేటువంటిది ఒక్క చదువు మీదే ఉండదు. చాలామంది చదువులో చాలా చక్కగా ఉంటారు, వాళ్ళకి గోల్డ్ మెడల్స్ అవి వస్తాయి, కానీ దే కెనాట్ హ్యాండిల్ ద పబ్లిక్. దే డోంట్ నో ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఫస్ట్ చిన్నప్పటి నుంచే కావాల్సింది ఏమిటంటే ఈ రోజుల్లో పిల్లల్లో కొరవడుతున్నది, పెద్దలు శ్రద్ధ చూపించినది ఇమోషనల్ ఇంటెలిజెన్స్. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మన తాలూకా భావోద్వేగాల్ని ఎప్పుడు ఎక్కడ ఎంత చూపాలి, ఎంత వరకు దాన్ని ఉండాలి. ఉద్వేగం ఉండాలి, ఉద్వేగం లేకపోతే అభివృద్ధి లేదు. కాకపోతే ఏ ఉద్వేగాన్ని ఎంతవరకు చూపించాలి అంతవరకే దాన్ని చూపించాలి. అంటే దాన్ని ఎలాగ మనం హ్యాండిల్ చేయాలి, అదే స్ట్రెస్ మేనేజ్మెంట్. అది ఒక స్టేజ్ దాటిపోతే స్ట్రెస్ మేనేజ్మెంట్. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ మీరు ఎప్పుడైతే మీకు ఉంటుందో అది ఇంటర్ రిలేటెడ్ కాన్సెప్ట్. సోషల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఫైనాన్షియల్ డిసిప్లైన్ ఉంటుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఉండి ఫైనాన్షియల్ డిసిప్లైన్ ఉందో అతను ఆర్థికంగా ముందుకు వెళ్ళగలడు. ఏ విధమైనటువంటి రుణాల ఊబిలో దిగుబడిపోయి ఇబ్బందులు పడకుండా తన భవిష్యత్తుని, తన కుటుంబ భవిష్యత్తుని నిర్ణయించుకొని ఆ ప్రకారంగా దాన్ని చేసుకుని తన జీవితాన్ని చక్కగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా పిల్లల్ని ఒకళ్ళతో ఒకళ్ళని పోల్చకూడదు. తమ ఇంట్లో పుట్టిన పిల్లల్ని కూడా వీడు చూస్తే వాడు ఎలా ఉన్నాడో నువ్వెందుకు అలా లేవు. ఎందుకంటే నో టూ చిల్డ్రన్ ఆర్ సేమ్ ఇన్ దిస్ వరల్డ్. మనకి రెండు వాచీలు ప్రపంచంలో ఉన్న ఏ రెండు వాచీలు కూడా ఒక్క సమయాన్ని చూపించి ఒక్క క్షణాన్నైనా తేడా చూపిస్తాయి. ఇది కూడా అంతే. ఎవరికి ఉండేటటువంటి మానసిక స్థైర్యం, మానసికమైనటువంటి బలాన్ని బట్టి వాళ్ళని ఆ మార్గంలో వాళ్ళని కానీ మీరు డైరెక్ట్ చేయగలిస్తే వాళ్ళు తప్పకుండా పురోభివృద్ధిలోకి వస్తారు. వాళ్ళు వ్యక్తిగతంగానే కాదు సామాజికంగా కూడా వాళ్ళు ఉపయోగపడతారు. కాబట్టి వాళ్ళని సక్రమమైన మార్గంలో నడిపించవలసిన బాధ్యత ముఖ్యంగా విశేషంగా తండ్రిదే. ఆ తండ్రి చెప్పిన దాన్ని తల్లి కూడా చక్కమైన మనసుతోటి సహకరిస్తే ఆ కుటుంబం నందనవనం. అంతకని థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. చాలా మంచి విషయాలు మాకు, మా ఆడియన్స్కి మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించారు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ పర్సన్ కాదు, వైజాగ్ నుంచి పదిమాల ఇంటర్వ్యూ అనగానే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. శుభం భూయాత్. సో చూసారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.